ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఈ ఉదయకాలపు కృపావార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారా? మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం. దానియేలు గ్రంథము 10వ అధ్యాయము 19వ వాక్యాన్ని చదువుదాం. దానియేలు గ్రంథము 10వ అధ్యాయము 19వ వాక్యాన్ని చదువుదాం. అతడు మరలా నన్ను ముట్టి నన్ను బలపరిచి, నీవు బహుప్రియుడవు, భయపడకుము, నీకు శుభమవునుగాక, ధైర్యము తెచ్చుకొమ్మని నాతో చెప్పెను. హల్లెలూయా. చూడండి, ఇక్కడ మనం చదువుకున్నటువంటి యొక్క వాక్యములో నీవు బహుప్రియుడవు, భయపడకుము, నీకు శుభమవునుగాక అని ఇక్కడ రాయబడి ఉందండి. నా దేవుని బిడ్డలారా గమనించండి. మరి ఎవరు బహుప్రియుడు అని మనం ఆలోచించినప్పుడు దానియేలు దేవుని యొక్క దృష్టిలో బహుప్రియుడిగా ఉన్నాడంట. నా దేవుని పిల్లారా గమనించండి, బహుప్రియుడవు, ప్రియుడు కంటే నువ్వు నాకు బహు ప్రియుడవు. నా దేవుని పిల్లారా గమనించండి. మరి ప్రభు దానియేలుని మరి ఎంతగా ఇష్టపడుతున్నాడో ఈ వాక్యంలో, ఈ మాటలో మనము గమనిస్తూ ఉన్నాం కదండి. నిజమే నా దేవుని పిల్లారా. మరి దానియేలు తన యొక్క జీవితంలో మరి ప్రార్థనకి కానీ దేవుని సన్నిధి అంటే కానీ ఎంత ఇష్టంగా, ఎంత మక్కువగా ఉన్నాడో మనం చూస్తూ ఉన్నాం. ఆఖరికి తన యొక్క ప్రాణమైన పోయిన ప్రార్థన మాత్రము విడిచిపెట్టలేదు కదండి. తన యొక్క ప్రాణం పోయినా మరి తను ఆరాధిస్తున్నటువంటి దేవుణ్ణి మాత్రము విడిచిపెట్టలేదు. అందుకనే ప్రభు అంటున్నాడు, నీవు బహుప్రియుడువు, మరి భయపడకము, నీకు శుభమవునుగాక అని చెప్తూ ఉన్నాడు. నా దేవుని బిడ్డలారా, మరి ఈ యొక్క మే నెలలో ఈ 1వ తారీఖున ఈ యొక్క వాక్యం ద్వారా ప్రభు నన్ను కూడా బలపరుస్తున్నాడండి. మరి గడిచినటువంటి ఈ 4 మాసాలు కూడా ఒకవేళ నీ జీవితంలో మరి పరిస్థితులు అలాగే నిలిచి ఉన్నాయేమో, మరి నువ్వు అనుకున్నంతగా ఈ సంవత్సరంలో ఈ 4 నెలలు జరగక ఇబ్బంది పడుతూ మరి దుఃఖములో, కన్నీళ్ళలో, ఇబ్బందులలో కొనసాగించబడుతూ ఉన్నావేమో. కానీ ఈ యొక్క 5వ మాసంలో ప్రభు అంటున్నాడు, భయపడకు, నీకు శుభమవునుగాక. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, ఈ మే నెలలో చూడండి, నీకు నాకు ప్రభు చెప్తున్న మాట ఏమిటంటే శుభము కలుగుతుంది. అది ఎవరి ద్వారా కలుగుతుంది అనేది మనం గ్రహించాలి. మనుషుల ద్వారా కలగదు, కానీ అయినవారు, రక్త సంబంధులు, బంధువులు, స్నేహితులు, మరి ఇరుగు పొరుగు వారి వల్ల కలగదు. కానీ నా దేవుని బిడ్డలారా, నీకు శుభాన్ని కలుగజేసే దేవుడు ఉన్నాడని మనము మర్చిపోకూడదు. మన దేవుడు మనకు శుభమును కలుగజేసే దేవుడట. అందుకనే వాక్యం అంటది, భయపడకుము, నీకు శుభము కలుగుతుంది, ధైర్యము తెచ్చుకో. కనుక ఈ యొక్క నెలలో నా దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానాన్ని పట్టుకొని, ఈ మాటను పట్టుకొని ప్రార్థించండి. మీ యొక్క జీవితాలలో ఉన్నటువంటి పరిస్థితులు ఏమిటో ప్రభు పాదాల దగ్గర పెట్టి ప్రార్థించండి. ప్రభు ఖచ్చితంగా మీ ప్రార్థన అయినా ఆలకించునుగాక. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా మా తండ్రి, కృపగలిగిన దేవా, స్తోత్రాలయ్యా. ఈ ఉదయకాలం ముందు నాయన నీ మాటలు వింటూ ఉండగా నా ప్రభా, అయా ఇదిగో నా తండ్రి, ఈ యొక్క గడిచినటువంటి 4 మాసాలు మీరు ఆశీర్వదించారు. ఈ యొక్క 5వ మాసంలోనికి నా ప్రభా, అయా నీ యొక్క కృప నా తండ్రి నైనా మాకు తోడుగా ఉంచమని ప్రార్థిస్తున్నా. అయా ఈ యొక్క మాసంలో నా తండ్రి నైనా, అయ్యా ఇదిగో శుభము కలుగునట్లుగా నీ బిడ్డలను మీరు ఆశీర్వదించండి నైనా. అవును ప్రభా, మీరు తోడై ఉండమని దేవాన్ని చేతికి అప్పగిస్తూ యేసునామని అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని కృప మీకు తోడై ఉండును కాక.